ముందుగా హౌ టు క్లీన్ స్టవ్ అనే దాని గురించి తెలుసుకుందాం. కనిపించిన గుడ్డ ముక్క ఏదో ఒకటి తీసుకొని ముందర రుద్దటమే. అట్లా ఇలా పైకెత్తాలి ఒక్క చేత్తో పైకెత్తేసి అలా కిందకి చిన్నగా దించాలి. ఏదైనా పగిలిపోయింది అనుకో ఇంట్లో వాళ్ళు అమ్మ లెక్కలు తిడతారనమాట. అలాగా క్లీన్గా చేసేసి చూడండి, తలతలలాడే స్టవ్ రెడీ అయ్యింది అనుకుంటున్నారా? అవ్వలేదు. అక్కడ తుడుస్తుంది చూడండి, అదిగోండి ఆ గుడ్డ ముక్క. తర్వాత మీ ఇంట్లో కోలిని డబ్బాలో ఏదో ఒకటి వేసుకొని దాంట్లో కోలిని కాకుండా అలా సర్దుకోండి. చెప్పాలంటే అది విమ్ లిక్విడ్ దాంట్లో వేసి చేస్తున్నారు వాళ్ళు. అట్లా చిన్న సౌండ్ తీసుకొని ఈ డిజైన్ చేశారు, భలే ఉంది. కొట్టుకోవడం పక్క సరుకు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పీచ్ ఏదో ఒక పీచ్ ఉంటుంది కదా, ఆ పీచ్ ఎత్తాం బరబరా గోతే మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? ఇలా తుడవటం వల్ల మీ ఇంట్లో ఎక్కువ కూడా బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి. మీకు ఇలా క్లీన్నెస్ కావాలంటే కాంటాక్ట్ మీ 8247845757. మేము మా అక్క వచ్చి క్లీన్ చేసి వెళ్తాం. గమనించారా అదేం కాయో? దోసకాయ ఏదో కాయ అనుకున్నారు మీరు. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఆ బట్ట ఉంది కదా, ఆ బట్ట ఏమాట అంటే తడి బట్ట. మీ ఇంట్లో బండర్ అరిగిపోవట్లేదా? స్టవ్ అలానే కనిపిస్తుందా? అయితే కాంటాక్ట్ చేయండి. మేము మీ బండల్ని కొడతాం రుద్ది. కాంటాక్ట్ తెలుసుగా నెంబర్, ఇందాక చెప్పాను. నేను మా అక్క, బ్రో అండ్ సిస్, కమ్ అండ్ క్లీన్ యువర్ స్టవ్. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము స్టవ్లు మాత్రమే క్లీన్ చేస్తాం. గుడ్డలు మీవే, మాకు సంబంధం లేదు. గుడ్డలు మీవే. దానికి కావాల్సిన కొన్ని సామాన్లు ఉంటాయి, మేము ఇంట్లోనే ఏర్పరచుకుంటాం. మీ ఇంట్లోనే ఒక 5 కేజీల కందిపప్పు, ఒక 2 కేజీల చక్కెర మాకు అవసరం అవుతాయి క్లీన్ చేయడానికి. ఇదిగో చూడండి, తలతలలాడే ఇది కలిసిపోయింది కదా, ఈ రెండు రుద్దింది ఒక్కరే. చూసారా, కలిసిపోయింది. ఇలా ఇలా కలిపేస్తాం అనమాట మేమంతా. తెలుసుగా కాంటాక్ట్. ఓకే. అలా గద్దలాగా వాలిపోతాం.